మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా వింటర్ స్కిన్ కేర్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేశాను అండ్ వాటి యూజెస్ ఏంటి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇంకా మన స్కిన్ని వింటర్లో ఎలా కాపాడుకోవాలి అనే వాటి గురించిన విషయాలని నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వింటర్లో చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్లనే మన స్కిన్ అనేది డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో మన స్కిన్ ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతుందో అప్పుడు అది స్కిన్ లోపల నుండి ఇంకా డ్యామేజ్ అవుతూ వస్తుంది అనమాట. సో మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. పర్ డేకి ఆల్మోస్ట్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎవరైనా సరే. నాట్ ఓన్లీ ఇన్ వింటర్ సీజన్, మనం ఏ సీజన్లో అయినా వాటర్ అయితే మినిమం పర్ డేకి 4 to 5 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. మన లోపల పార్ట్స్ ఎలా డ్యామేజ్ అవుతాయో అలానే స్కిన్ కూడా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మెయిన్ ఫస్ట్ మనము వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అనేది సోప్తో చేస్తూ ఉంటారు మనలో చాలామంది. ఇదేంటి అంటే ఫేస్కి అసలు సోపే పెట్టకూడదు, ఈ విషయం తెలియక చాలామంది అలానే ఇంకా సోప్స్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ అసలు సోప్సే యూస్ చేయకూడదు అనమాట. వింటర్ సీజన్ కానీ ఏ సీజన్ కానీ ఫేస్కి సోప్స్ అనేది పెట్టకూడదు. అండ్ ఫేస్ టవల్స్ కూడా అసలు యూస్ చేయకూడదు. మీరు టవల్స్కి బదులు ఫేస్ నాప్కిన్స్ అని చెప్పేసి ఉంటాయి, వాటినే ఎక్కువ యూస్ చేయాలి. ఇప్పుడు టవల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం అది వాష్ చేసిన జెమ్స్ అనేవి వాటికి అలానే ఉంటాయి. మళ్ళీ మనం యూస్ చేసినప్పుడు ఆ జెమ్స్ అని మన ఫేస్కి అంటుకుపోయి యాక్నే, స్కార్స్ ఇలాగా వచ్చేస్తూ ఉంటాయి. సో బెటర్ డోంట్ యూజ్ టవల్స్ అనమాట. మీరు ఏదైనా ఉంటే ఫేస్ నాప్కిన్స్ అని చెప్పి మార్కెట్లో మనకి అవైలబుల్గానే ఉంటాయి, అవే యూస్ చేయండి. నేను కూడా ఆల్మోస్ట్ అవే యూస్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే స్కిన్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేశానో అప్పటి నుండి నేను ఫేస్కి అసలు టవల్ పెట్టిందే లేదు. ఎప్పుడు కూడా ఈ ఫేస్ నాప్కిన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాను. అండ్ మనం ఫేస్ వాష్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే డర్మకో వాళ్ళది సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను 1 month నుండి యూస్ చేస్తున్నాను. నాకైతే ఇది బెటర్ రిజల్ట్సే వచ్చింది. ఫర్ యాక్టివ్ యాక్ని ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మన స్కిన్ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ స్కిన్ అయితే కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇది యూస్ చేయడం వల్ల. సో ఈ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల మనకి ఎలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎలాంటి వాళ్ళు యూస్ చేయాలంటే ఎక్కువ ఆయిలీ స్కిన్ అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు తీసుకోవద్దు. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మోడరేట్గా యూస్ చేయొచ్చు. బట్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ. సో నాదైతే కాంబినేషన్ స్కిన్ అనమాట. సో అందుకే నేను ఇది మోడరేట్గానే యూస్ చేస్తూ ఉంటాను. దీంతో పాటు మనం ఇంకా ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇది వాడినప్పుడు కొంచెం స్కిన్ అయితే డ్రై అయిపోతూ ఉంటుంది. సో నేను ఇంకా ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత డర్మోకో వాళ్ళది కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ యూస్ చేస్తున్నాను. ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఫేస్ పైన ఏమైనా మచ్చలు అలాంటివి ఉన్నా తగ్గించేస్తుంది. సో ఈ ఆల్మోస్ట్ నా ఈ 1 month జర్నీలో నేను చాలా డిఫరెన్సెస్ అయితే చూశాను. స్కిన్ కేర్ రొటీన్లో ఎప్పుడు కూడా ఫేస్ వాష్ తర్వాత టోనర్ ఉండాలి, టోనర్ తర్వాత సీరం ఉండాలి. నేనైతే ప్రజెంట్ ఎటువంటి టోనర్స్ అయితే యూస్ చేయట్లేదు. బట్ మీకు అందరికీ న్యాచురల్ టోనర్స్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇవి నార్మల్ రోజ్ వాటర్ కానీ ఇదేమైనా స్కిన్కి కొద్దిగా డ్యామేజ్ అయితే చేస్తాయి. సో బెటర్ మనము ఈ టోనర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. రైస్ వాటర్తో టోనర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అది ఈజీ ప్రాసెసే. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. సో నేను కూడా ఇంతకుముందు అలానే యూస్ చేసేదాన్ని. బట్ ప్రజెంట్ అయితే నేను టోనర్ యూస్ చేయట్లేదు. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ సీరం అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ సీరం కూడా ఎక్కువ లేదు, జస్ట్ 3 to 4 drops మాత్రమే యూస్ చేయాలి, ఎక్కువ యూస్ చేయకూడదు. అండ్ అది అయిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలి. నేనైతే
ఇప్పుడు కాదు, చాలా డేస్ ముందు నుండి నాకు స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నేను పాండ్స్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హైడ్రేటెడ్ అయినట్లు ఫీల్ వస్తుంది అనమాట. అండ్ మన స్కిన్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ ప్రోడక్ట్స్ ఇవ్వవు. నేను ఇప్పటివరకు చెప్పిన ఈ ఫేస్ వాష్ ఒకటి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా అనిపిస్తాయి, కానీ రిమైనింగ్ ఏ ప్రోడక్ట్ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఆ నెక్స్ట్ స్టెప్ స్కిన్ కేర్లో వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. యాక్చువల్లీ నేను ఇది కూడా ముందు పాండ్సే యూజ్ చేసేదాన్ని, లైక్ అది ఫౌండేషన్ లాగాను యూజ్ అయ్యేది. సో అందుకని నేను పాండ్స్ యూజ్ చేసేదాన్ని. ప్రజెంట్ అయితే ఒక 1 month నుండి డర్మాకో వాళ్ళది 1% హైలోరానిక్ యాసిడ్ అక్వాజెల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. 1 month నుండి నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వలేదు. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా ఉంది. ఇదైతే కోజిక్ యాసిడ్ ఫేస్ క్రీమ్ అనమాట. నేను ఇది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేయలేదు, జస్ట్ ఇది నా నైట్ స్కిన్ కేర్లో మాత్రమే ఉంటుంది. అండ్ నైట్ టైం జస్ట్ ఫేస్కి అప్లై చేసుకుని, ఇది కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, బట్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు మీరు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసేయండి. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం యూస్ చేయండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట వింటర్లో. అందరికీ నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఏవైనా యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫస్ట్ మనం స్కిన్ కేర్ తీసుకుంటున్నాం అంటే ఓన్లీ స్కిన్ కేరే కాదు, మన హెల్త్ కూడా దాన్ని దృష్టిలో పెట్టేసుకొని మనము స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి యాక్టివ్ యాక్నే ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ కూడా మనకి ఎఫెక్ట్ చూపించాలన్నమాట. ఆల్మోస్ట్ యాక్నే ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి కంపల్సరీ. సో వాటిని మనం కంట్రోల్ చేసుకోగలిగామంటే మన స్కిన్ మన కంట్రోల్లో ఉంటుంది. సో దీనికి తోడు నేను మీకు ఈ ఫ్రీ టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ వింటర్ సీజన్ వచ్చిందంటే మనకి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అండ్ క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా. ఇవి ఎప్పుడు ఎనీ సీజన్లో దొరుకుతాయి, బట్ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మనకి వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి. సో మీరు వాటిని ఎప్పుడు మిస్యూజ్ చేయకండి. ఫ్రూట్స్ అవి దొరికినప్పుడు, సిట్రస్ ఫ్రూట్స్ అవి బాగా ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. మన బాడీలో విటమిన్ సి అనేది తక్కువ అయినప్పుడు మనకి యాక్నే ప్రాబ్లమ్స్ ఇలాంటివి అటాక్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కువ చూసుకుంటూ ఉండండి. ఇంకా అలాగే వాటర్ కూడా నేను చెప్పిన విధంగా ఆల్మోస్ట్ పర్ డేకి 4 to 5 liters ఎలాగోలాగా కన్జ్యూమ్ చేయండి. అప్పుడే మన స్కిన్ మనం చేసే ఏ పనికైనా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే నా వింటర్ స్కిన్ కేర్ అన్నమాట. మీరు ఈ ప్రోడక్ట్స్ని కొనాలి అనుకుంటే పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయి. నేనేమి ఇదేంటి ప్రమోషన్ కోసం చేయట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ నేను షేర్ చేశాను. ఎందుకంటే దీనివల్ల రిజల్ట్స్ మనకి తెలిస్తేనే కదా అవతల వాళ్ళకి సజెస్ట్ చేయగలం. సో అలానే నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఇది తీసుకున్నాక డైరెక్ట్ ఫేస్కి అప్లై చేయకండి. ఎవరు కూడా డైరెక్ట్ ఫేస్ అప్లై చేయొద్దని చెప్తారు ఎవరైనా సరే. అండ్ వీటిని ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత మీరు ఫేస్ పైన ట్రై చేయండి. అండ్ ఇదైతే నార్మల్ మనము బయట కొనే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో అస్సలు ఉండవు. మనకి డాక్టర్స్ ఎలా అయితే సజెస్ట్ చేస్తారో వితౌట్ ఎనీ ఫ్రాగ్రెన్స్ అలా ఉంటుంది. సో అందుకే నేను దీన్ని ట్రస్ట్ చేశాను. బట్ నా స్కిన్ అయితే ఇప్పుడు చాలా మంచిగా ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు లింక్ని ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.